ఒకసారి నేను హైదరాబాద్ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఒక పిల్లగాడు ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ఇట్ట కొట్టాడు. రాత్రిలో బాగా నిద్రలో ఉంది ఆ తల్లి. పిల్లగాడు ఏడ్చుకుంటూ వచ్చి ఇట్ట కొట్టగానే ఆ తల్లి ప్లాట్ఫామ్ మీద పండుకున్నానా, జనాలు చూస్తున్నారా, ఇవేవి చూడకుండా తన రొమ్ము తీసి తన పిల్లవాడి నోట్లో పెట్టింది. ఆ సన్నివేశం గుర్తొచ్చి ఇలాగే ప్రార్థన చేశాను. ఆ బస్ స్టాండ్లో ప్రభువా, ఆ తల్లి ఎవరిని చూడలేదు, ప్లాట్ఫామ్ మీద ఉన్నానని చూడలేదు, తన బిడ్డ ఏడుపుని మాన్పడానికి తన రొమ్మును తీసి ఆదరించినట్లుగా ప్రభువా ఈ ఉదయకాలం నన్ను ఆదరించయ్యా అని ఏడ్చాను. హల్లెలూయా. ఆయన ఎల్ షడాయ్ అయితే ఆయన తన 2 రొమ్ముల నుండి మనల్ని ఆదరించు దేవుడు. ఏ దేవుణ్ణి సేవిస్తున్నామో, ఏ దేవుణ్ణి వెంబడిస్తున్నామో ఆ భక్తే మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.